తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అండ్ చైర్మన్ గారు అయినటువంటి శివరాత్రి ఐల్మల్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మండలంలో తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి మరి మెమరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది మా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి వడ్డెర్లను బీసీ నుండి ఎస్టీలోకి చేర్చే విధంగా ఒకటి చేర్చాలని, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, చైర్మన్ని అందులో నియమించాలి. తర్వాత ప్రతి చదువుకునే వడ్డెర విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. నాలుగోది వచ్చేసి వడ్డెర కాంట్రాక్టు ప్రభుత్వ పనుల్లో 20% ఎండి లేకుండా మరి కేటాయించాలి. వడ్డెర్లకు బండకారీల పైన హక్కు కల్పించాలి. తర్వాత వడ్డెర కార్మికులకు వృత్తిలో ప్రమాదం జరిగితే గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, మరి 20 లక్షల రూపాయలు చనిపోయిన వారికి మరి ఇవ్వడానికి అదొకటి కల్పించాలి అని. తర్వాత వడ్డెర కమిటీ హాల్ను ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయాలని. తర్వాత ఉప్పల్ భగవత్లో ఉన్న ప్రభుత్వ నిర్మించబోతున్న వడ్డెర ఆత్మగౌరవ భవనాన్ని మా సంఘం బలపరిచిన జరిపెట్టి సత్యనారాయణ గారు రాజుగారిని ట్రస్ట్ ద్వారా నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ 9 డిమాండ్లను ప్రభుత్వం తీరుస్తుందనే ఉద్దేశంతో స్థానిక ఉన్న మండల ఎంఆర్ఓలకు మేము మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి మండల అధ్యక్షుడు తుర్కమధు గారు, నేను పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు, నా పేరు గురం శ్రీనివాస్, మరి ప్రధాన కార్యదర్శి గారైన మన చింతల దశరథం గారు, మరి మా కుల బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.